శ్రీకాకుళం ఆమదాల వలస రహదారి ఈ పేరు వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేపట్టక గుంతలమయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. శ్రీకాకుళం ఆమదాల వలస ప్రధాన రహదారి జిల్లాలో ఎంతో కీలకమైంది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి ప్రస్తుతం గుంతలమయంగా మారింది. ఈ రహదారి అభివృద్ధి కోసం 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతమేర భూసేకరణ చేసి పనులు ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి అడుగడుగునా గుంతలమయంగా తయారైంది. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది చనిపోయారండి. చాలా యాక్సిడెంట్లు చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. ఆమదాల నుంచి శ్రీకాకుళం ట్రావెల్ చేయాలంటే బ్యాక్ పెయిన్ చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు ఒక రకంగా గవర్నమెంట్ ఓడడానికి ఈ రోడ్డు కారణం అండి. చాలా స్ట్రక్ అయిపోతున్నాయి, లారీలు దిగిపోతున్నాయండి, కారులు దిగిపోతున్నాయి. మా బళ్ళు మీద మేము వెళ్ళలేకపోతున్నాం. మహిళలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది విపరీతంగా. చాలా అసలు 3 సంవత్సరాల నుంచి ఇంత దారుణం కదా, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో. అసలు యాక్చువల్గా ఎమ్మెల్యే కూడా పడిపోయాడు, తమ్మినేని సీతను. తనకు కూడా అసలు బుద్ధి రాలేదు. అసలు ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉన్నదండి. అసలు నడవాలంటే భయం. అసలు రోడ్డు మీద అసలు పగలే ఇంత దారుణం అంటే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఎంత దారుణం రాత్రి అనుభవిస్తున్నారు. వర్షం పడిందంటే ఎక్కడ ఏటు ఉంటుందో గొయ్యి అసలు తెలియదు. అసలు మామూలు యాక్సిడెంట్ నడాలంటేనే ప్రమాదం ఉంది, అది బళ్ళుతో వెళ్తే ఇంకా ప్రమాదం. శ్రీకాకుళం నుంచి ఒడిశాను కలిపే ప్రధాన రహదారి కావడంతో భారీ వాహనాలు ఇటు నుంచి ప్రయాణిస్తుంటాయి. రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు నిలిచిపోయాయి. వాటిలో వాహనాలు కూరుకుపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడి గత 5 ఏళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనాలు సైతం తిరగలేని పరిస్థితులు ఈ రహదారిలో ఉన్నాయని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. అయితే మార్పు అయితే ఏం కనిపించట్లే. ఆ రోడ్డు ఎప్పుడు అవుతుందో అసలు అవుతుందో కూడా తెలియదు. ఇంతమంది అసలు యాక్చువల్గా హాస్పిటల్ లొకేషన్ ఇది. ఎంతమంది ఇలా తిరుగుతారు, ప్రతి ఒక్కడు బాధపడతాడు, అందరికీ తెలుసు. కానీ ఒక్కడ కూడా రెస్పాండ్ అవ్వకుండా అసలు పట్టించుకోకపోవడం ఏంటి? లాస్ట్ సిన్స్ ఈ 3 monthsలో 3 సార్లు లారీలు అవుతాయి, ఒకేసారి 3 లారీలు అవుతాయి. ఎంత ట్రాఫిక్ అవుతుంది. మొన్న నైట్ ఒక రోజు నేను ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ 2-3 hours పట్టింది. ప్రతిరోజు కూడా ఆమదాల నుంచి శ్రీకాకుళం నిత్యం కేసులు పట్టుకొని రిమ్స్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లు బాగాలేకపోవడం వల్ల నాకు తెలిసి నేనే ఒక 40-50 మందికి 3 సంవత్సరాల్లో నుంచి యాక్సిడెంట్ కేసులకి రిమ్స్ తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఈ రోడ్లు బాగాలేకపోవడం వల్ల ఎక్కువ రద్దీ కూడా జరగడము, ఇన్ టైంకి పేషెంట్ని తీసుకెళ్ళకపోవడము, అలాగే ఈ రోడ్లో ఉండే గోతులు, గుంటల వల్ల వెహికల్స్ కూడా డ్యామేజ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అత్యంత దారుణంగా ఉన్న ఈ రహదారికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి తమ ఇక్కట్లను తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.